రుక్మిణి వాళ్ళ పిన్ని అయితే అక్కడ అలా యాపిల్ తింటూ కూర్చుని ఉంటుంది. ఇంతలో వాళ్ళ బాబాయ్ వచ్చి, ఏంటే ఇప్పుడే కడుపు నిండా తిన్నావు కదే, మళ్ళీ ఇంకెక్కడ గ్యాప్ ఉందే పళ్ళు తింటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. నీకెందుకయ్యా, ఏదో తింటున్నాను అని చెప్పి అంటుంది. సరేలే కానీ ఆ పండు భోజనం తిన్నాడా అని చెప్పి అంటే, లేదయ్యా పద వెళ్ళి చూసొద్దామని చెప్పి అంటుంది. ఇక పండు దగ్గరికి వెళ్తే పండు అయితే రూమ్లో అలా పడుకుని ఉంటాడు. అది చూసి వాళ్ళైతే పండుని నిద్ర లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న భోజనం చూసి, వీడు భోజనం తినకుండానే పడుకున్నాడండి, రే పండు లేవరా లేవరా అని ఎంత లేపినా సరే పండు లేవకుండా అలా పడుకుని ఉంటాడు. అది చూసి తనైతే ఇలా చూస్తుంది. చూసేసరికి పండుకి చాలా ఫీవర్గా ఉంటుంది. ఫీవర్ ఎక్కువగా ఉండడంతో రుక్మిణికి కాల్ చేసి, అమ్మ రుక్మిణి, పండుకి చాలా జ్వరంగా ఉందమ్మా అని చెప్పి అంటుంది. ఇక రుక్మిణి పార్టీలో ఉండడంతో, జ్వరం వస్తే నేనేం చేస్తాను, ఏవో టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ పడుకోబెట్టండి, దానికి నాకు కాల్ చేసి చెప్పాలా అని చెప్పి రుక్మిణి చిరాకు పడుతూ ఉంటుంది. అది విని వాళ్ళ పిన్న అయితే, సరే అమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.